ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా? లేకపోతే తెలుగుదేశం పార్టీ బలపడుతుందా? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా అని అనడం కన్నా, తెలుగుదేశం పార్టీ బలపడుతుందా అని అనడం కన్నా కూడా ప్రజలు నిజాన్ని అనేది తెలుసుకోవడం జరుగుతుంది. వారికి ఒక వ్యక్తిత్వం అనేది ఒకటి అంటూ ఉంటుంది. చూశారు, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ కుటుంబాన్ని హింసించడం కానీ, ఇటువంటి చర్యలు అయితే గత 4.5 సంవత్సరాలుగా అందరూ చూడడంతో రోడ్డు ఎక్కడానికైతే భయపడ్డారు. ఇంకొన్ని సంవత్సరాలే కదా, ఓపిక పడదాం అనే ఒక ఇదితోటైతే, ఒక పేషెన్సీతోటైతే ఉన్నారు. ఈరోజు ఆ ఆవేశం కట్టలు దించుకుంది. అందుకనే అభివృద్ధి పదంలో నడవాలనుకున్న వారందరూ కూడా తెలుగుదేశం బాట పడుతున్నారు. అయితే ఏ అవినీతి అయితే చేసి దుర్మార్గులుగా మిగిలిపోయారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ దారినైతే ఎంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ ఆహ్వానిస్తుందో, అంటే ఇప్పటికే ఐసీయూ స్టేజ్ దాటి వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరిలోకైనా రావడం కోసం వీళ్ళందరినీ చేర్చుకుంటుందో లేదో ముందు రోజుల్లో అయితే చూడాలి. అయితే అభివృద్ధి చేయలేదు అన్నమాట ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వచ్చే ఎలక్షన్స్లో ప్రజలైతే చూపిస్తారు. ఎప్పుడైతే ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదో, నువ్వు ఇచ్చే 18,000, 10,000 కూడా వాళ్ళకి ఎందుకు పనికిరావు. కరెంటు బిల్లు పెరగడం కానీ, బస్ ఛార్జీలు పెరగడం కానీ, చెత్త పైన పన్ను కానీ, ఉన్న పన్నులను పెంచేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. నువ్వు ఇచ్చిన 10,000కి వాళ్ళు నెలకొచ్చేసరికి 15,000 కడుతున్నారు. ఈ బాధ అయితే ఎప్పుడైతే వాళ్ళ జీవన ఒక ఇల్లు ఉన్నవాడు ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లని సమకూర్చుకోలేకపోతే వాడి జీవన ప్రమాణం పెరిగినట్టు కాదు. ఒక చదువుకున్నవాడిని ఇంకా ఉన్నత స్థాయికి చదువులకు వెళ్ళినప్పుడు అది వాళ్ళ జీవన ప్రమాణం అయితే పెరిగినట్టు కాదు. అభివృద్ధి అంటే అది. ఎప్పుడైతే ఒక మెట్టు పైకెక్కి మనం ఈరోజు రూపాయి మిగిల్చుకున్నవాడు రేపొద్దున్న 10 రూపాయలు మిగిల్చుకోగలిగితే అప్పుడే అభివృద్ధి జరిగినట్టని అందరూ అనుకుంటారండి. అయితే ఈ గత 5 ఏళ్లుగా ఇవంటూ ఏమీ జరగలేదు. మన దగ్గర ముక్కుపిండి 15 రూపాయలు తీసుకుని మనకి 10 రూపాయలు ఇస్తున్నాడు. అదైతే ప్రజలు గమనించారు. కాకపోతే ఇప్పటికైనా మనం ఒక మనుషులుగా, మనం ఈ భూమి మీద పుట్టినందుకు మనకు మానవత్వం ఉంది, మనకంటూ ఒక పేరు ఉంది, మనం కూడా సమాజంలో ఒక వ్యక్తులమే అని అనుకున్న వారందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీని వీడి తామంతట తామే బయటికి రావడం జరుగుతుంది. అదే విషయాన్ని బయటకు వచ్చినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నప్పుడు కానీ అదే వ్యక్తపరుస్తున్నారు తప్ప మరేది కాదు. రాష్ట్రం అంటే మనం కాదు, రాష్ట్రం అంటే భవిష్యత్తు అనే విషయం అయితే వాళ్ళందరికీ అర్థమైంది. ఈరోజు ప్రతి ఒక్కడు ఉండొచ్చు, పోవచ్చు. కాకపోతే రేపొద్దుట ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది భావితరాల మీద ఉంది. ఆ భావితరాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారే అని నమ్మడం జరుగుతుంది. అదే నమ్మకం మీద వీళ్ళందరూ కూడా బయటికి రావడం, చంద్రబాబు నాయుడు గారు చెంత చేరడం, రాబోయే రోజుల్లో అభివృద్ధికి మా వంతు మేము సాయం చేస్తామని చెప్పడం కూడా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపడిందా అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందండి. 48% ఓట్ షేర్ తోటి ఆల్రెడీ గత ఎన్నికల్లో నెంబర్ గేమ్ వల్ల అధికారం కోల్పోయి ఉండొచ్చు, 23 సీట్లకే పరిమితమై ఉండొచ్చు. తెలుగుదేశం క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. మధ్యస్థులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇటువంటి వారు మాత్రమే కొన్ని ఆశ అనడం కూడా లేదు, అత్యాశలకు లోనయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరారు. ఈరోజు వాళ్ళకు కూడా బుద్ధి, జ్ఞానం అటువంటి అనేవి ఒక వెలిగినాయి. ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. అంగన్వాడీలు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. అలాగే రేపటి రోజున ప్రజలు కూడా మీకు బటన్ నొక్కి మీకు ఏదో చేశాడని మీరు అనుకుంటున్నారు, కానీ మీ చేతిలో కూడా ఒక బటన్ ఉంది. ఓటు అనే బటన్ మీ దగ్గర ఉంది. మీకు బటన్ నొక్కే అవకాశం అయితే రాబోయే రోజుల్లో రాబోతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా గమనించి రేపొద్దున్న మీ పిల్లలు భవిష్యత్ ఏంటి, ఎవరు వస్తే మీకు స్కూల్లో ట్యాబ్లు ఇవ్వడంతో మాత్రమే అవదండి. ఏ ప్రైవేట్ స్కూల్లోనూ కూడా ఎవరు కూడా ట్యాబ్లు అయితే ఇవ్వట్లేదు. అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం వల్ల అభివృద్ధి చెందింది అని అనుకుంటే అభివృద్ధి వచ్చింది, మాకు ఇచ్చాడని మీరు సంకలు కొట్టుకోవడం వల్ల వచ్చే ఉపయోగం అయితే లేదు. మీరందరూ కూడా ఆలోచించాలి. పెద్దయి మీకు విద్యాబుద్ధులు మీ పిల్లలకి నేర్పించిన తర్వాత వాళ్ళని వాలంటీర్లుగానే మిగిల్చుకుంటారా? అయితే 5 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నారు. ఈరోజు 5,000కి ఒక వాలంటీర్ తయారైతే రేపొద్దున్న వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు వస్తాయో మీకు అందరికీ తెలుసా? ఆ వాలంటీర్కి ఇంకొక అసిస్టెంట్ వాలంటీర్తో వస్తాడు.
అటువంటి ఉద్యోగాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రావడం వల్ల జరుగుతుంది. లేదు మా పిల్లల్ని మేము ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే ఒక ఫార్మసిస్ట్ని, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని చేయాలని అనుకుంటున్నారా? అయితే మాత్రం తప్పనిసరిగా మీ ఓటు హక్కుని మీరు ఎవరికి వేయాలన్నది మీకు బాగా తెలుసు. సైకిల్ గుర్తు పైన ఓటు వేస్తే మాత్రమే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటగా ఉంటుంది. మీరు ఆల్రెడీ చదువుకున్న వ్యక్తుల్ని మీరు చూస్తూనే ఉంటారు. మీ పిల్లలు మీ చెంతనే ఉండాలి అని అనుకుంటే మీరు తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేదు మాకు 18,000 10,000 అదే 30 రూపాయలు రోజుకు మాకు చాలు అని అనుకుంటారా? అయితే మీ ఇష్టం, మీ చావు మీరు చావడం అందులో తథ్యం అది. సో ఈ విషయాలను అయితే మీరందరూ గమనించుకోవాలి. అదే పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న నాయకులు అయితే ఆల్రెడీ గమనించారు ఆ విషయాన్ని. పై స్థాయిలో ఉన్న వ్యక్తులే మారగాలేంది మనం మన స్థాయి కింద స్థాయి అని కాదు. కాకపోతే న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి మీరందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఇది తప్పనిసరిగా మీరు తీసుకునే ఆలోచనలో ఒక మంచి ఆలోచన అవుతుంది. సో ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బలహీనపడలేదు. అలాగని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు బలహీనపడతామన్నది ఈరోజు జరుగుతుంది. ఏ హత్యలతో అయితే, ఏ చావుతోటైతే ఒక పార్టీ పుట్టిందో, ఏ చావుతోటైతే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందో, అదే చావుకు సంబంధించినటువంటి ఇదిలో ఈ రోజున నీరుగారిపోతుంది. ఇదే కర్మ సిద్ధాంతం అండి. అందరూ అర్థం చేసుకోవాలి. ముందు రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు అంతా మన చేతిలో ఉన్నది. మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అంత ఇదైన వాళ్ళు కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. నమస్కారం.